మనీ సేవింగ్ చేయాలి అంటే, మనం చదువుకోవాల్సిన అవసరం లేదండి. మన అమ్మమ్మలు వాళ్ళు కూడా అప్పటినుంచే మనం ఆడవాళ్ళమంటే మనీ సేవింగ్ చేయడం. అలా మనం ఈజీగా మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చు. చదువుకు ఇలా మనీ సేవింగ్‌కి అస్సలు సంబంధమే లేదు. చదువుకున్నా, చదువుకోకపోయినా మన దగ్గర ఉన్న వచ్చిన అమౌంటు అంటే డబ్బుల్ని మనం వేస్ట్‌గా అనేది ఖర్చు పెట్టము. అలాగే సేవింగ్స్ అనేది కంపల్సరీ చేస్తామండి. మన దగ్గర రూ. 10 ఉంటే ఒక రూ. 2 మనం సేవింగ్ అనేది చేసుకుంటాము. మిగతా వాటితోనే మనమైతే ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాం కదా! అలా ఈ వీడియోలో మీకైతే మనీ సేవింగ్ వీడియో అయితే దాని గురించయితే డిస్కషన్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చే వరకు చూడండి. ఎక్కడ నచ్చినా అక్కడ మీకు నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్‌లో కామెంట్ చేసి అడగండి. థాంక్ యూ. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి మధ్య తరగతి ఇల్లాలుగా ఇంట్లో ఖర్చులను మనం తగ్గించుకుంటూ కూడా కొద్దిగా అమౌంట్‌నంటూ మనం సేవింగ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా! అలా మనం ఎలా సేవింగ్ చేసుకోవాలి? రూ. 20తో మొదలుపెట్టి మనం 1 ఇయర్‌లో దగ్గర దగ్గర రూ. 1,00,000 సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. అది ఎలాగో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇదొక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే కంపల్సరీ వర్కౌట్ అయితే అవుతుందండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముఖ్యంగా డబ్బులు సేవింగ్ చేయాలి అనుకుంటే అంటే మనం సంపాదించకపోయినా మన దగ్గరకొచ్చిన ప్రతి ఒక్క రూపాయిని మనం సేవింగ్ అనేది చేయాలండి. మనకు అది ఎప్పుడో ఒకసారికి మనకైతే అవసరమైతే అవుతుంది. మనకు అత్యవసరమైనప్పుడు ఈజీగా మనీ అనేది హెల్ప్ అయితే అవుతుంది కదా! ఒకరి దగ్గర మనం డబ్బులు చేజాచకుండా ఇంట్రెస్ట్‌కి తెచ్చుకొని అనవసరంగా వాటికి ఇంట్రెస్ట్‌లు కట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా మన దగ్గర మనం ఇంట్లోనే ఉంటాం కదా! మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయిని చూసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఇలా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. 50 డేస్ మనీ ముందైతే 50 డేస్‌కి చెప్తానండి. దాని తర్వాత 1 ఇయర్‌కి ఎలా చేయాలని చెప్తాను. రూ. 20తో సేవింగ్ అనేది మొదలుపెట్టండి. మీకు అన్ని రోజులు మేము చేయలేము అనుకుంటే అంటే అంత అమౌంట్ ఉండదు అనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నేనైతే ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. ముందైతే మీకు 15 డేస్‌కి అయితే ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. ఇలా ఒక బుక్‌లో రాసుకోండి. 10 డేస్ వరకని. ఎందుకు రాసుకోవాలి అంటున్నానంటే మీరు ఇలా రాసుకున్నారనుకోండి, టిక్ చేసుకుంటూ ఉంటే మీకు ఐడియా వస్తుంది. ఓకే. నేను ఇన్ని రోజులు చేస్తున్నాను. ఇంకా మోటివేషన్ కూడా వస్తుందండి. ర్యాండమ్‌గా చేయడానికి ఇలా బుక్‌లో రాసుకొని చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీరొకసారి ట్రై చేయండి. ఫస్ట్ డే వచ్చేసి రూ. 20 వేయాలి. సెకండ్ డే ఒక రూ. 10 యాడ్ చేసుకోండి. అంటే రూ. 30 ఎయ్యండి. థర్డ్ డే వచ్చేసి రూ. 40. ఫోర్త్ డే వచ్చేసి రూ. 50. అలా 10 డేస్‌కొచ్చేతలకల్లా రూ. 110 అయితే అవుతుంది. ఈ 10 డేస్ మొత్తం కలిపితే రూ. 650 అయితే అవుతుందండి. ఇలా మీరు 50 డేస్‌కైతే ఇలా రాసేసుకోండి. అంటే ప్రతిరోజు 10 రూపీస్ ఎగస్ట్రా వేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇలా వేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు మళ్ళీ 20 డేస్ కంటే ఇది 10 డేస్ కదా! ఇది 20 డేస్‌కు రూ. 1,650 అయితది. ఇది 30 డేస్‌కు 2,650 అయితది. ఇది 40కి రూ. 3,650 అయితది. ఇది 50 డేస్‌కండి రూ. 4,650 అయితది. ఇది మొత్తం కలుపుకుంటే మనము ఇదిగోండి మొత్తం కలుపుకుంటే ఇక్కడ రూ. 13,250 అయితే అవుతుంది. అంటే మీరు 50 డేస్‌కి రూ. 13,250 అయితే సేవింగ్ చేశారండి. ఇప్పుడు నేను ఈ 50 డేస్‌కి ఇంత అమౌంట్ కొంతమందికి ఇప్పుడు సరే పిల్లల కానుంచి వద్దాం మనము. ఇప్పుడు చిన్న పిల్లలుంటారు. చిన్న పిల్లలంటే 10థ్ లోపు ఉన్న పిల్లలకైతే ఈ అమౌంట్ అనేది ఈజీగా వాళ్ళు సేవింగ్ చేసుకోవచ్చు. రూ. 20, రూ. 30 అంటే 10 డేస్ అలా మార్చుకుంటూ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా ప్రతి 10 రోజులకు రూ. 650 వాళ్ళు సేవింగ్ చేసుకుంటారు కదండీ! ఇది ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకి దగ్గర ఎక్కువగా డబ్బులుంటుంది కాబట్టి, వాళ్ళకు కూడా ఇది 120, 130, 140 అది ఈ అమౌంట్ అనేది చాలా ఈజీగా సేవింగ్ చేసుకోవచ్చు. వాళ్ళైతే రూ. 2,650 వరకైతే మినిమమ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అందరి దగ్గర ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుంది కాబట్టి చెప్తున్నా. నేను మినిమమ్ ఒక లెక్క ప్రకారం చెప్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా డబ్బులుంటే గనుక ఇంకా సేవింగ్ చేసుకోవచ్చు. ఇక హౌస్ వైఫ్స్ దగ్గరికొస్తే ఈ 30 డేస్ వరకైతే మీరు ఫాలో అవ్వచ్చండి. ఇంతకు మించి ఎక్కువగా అంటే మన దగ్గర డబ్బులు ఉండదు కాబట్టి 10 వరకైతే మీరు ఫాలో అవ్వచ్చు. ఇక బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువగా మనకు ప్రతిరోజు జీతం ఎక్కువ అంటే సంపాదించేటోళ్ళుంటారు గదా! ప్రతిరోజు వచ్చే జీతం వచ్చే వాళ్ళకుంటుంది. వాళ్ళైతే ఇవి మొత్తం పాటించొచ్చండి. అంటే మీకెంత సాలరీ అంటే మీరు ఎంత సంపాదిస్తారు? మీకు ఏదైతే సెట్ అవుతుందనేది ఒక ఐడియా కోసం. అందుకే నేను చూడండి 10 డేస్‌కి ఎంతవుతుంది? 20 డేస్‌కి ఎంతవుతుందనేది నేను మొత్తం ఇట్లా లెక్క ఎందుకేసానంటే, ఓకే. నేను 10 డేస్‌కి చేస్తే నాకింత అమౌంట్ వస్తది అని మీకు ఒక ఐడియా కోసమని నేను ఇలా అయితే చేసి చూపిస్తున్నాను.
దీని ద్వారా మీరు ఈజీగా మనీ అనేది చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి 50 డేస్‌కి అయితే అయిపోయింది కదా ఇక్కడ. ఇక మనకు 1 ఇయర్‌కొచ్చేసి 95,000 అవుతుందండి. ఎందుకు అంటే గనం మనకు 365 రోజులు గదా! 365 రోజులు. ఇలా ఈజీగా అయితే మీరు మనీ అనేది సేవింగ్ అనేది చేసుకోవచ్చండి. ఎప్పుడూ కూడా మన దగ్గర పెద్ద పెద్ద అమౌంట్ ఉంటేనే మనీ సేవ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు. మీ దగ్గర ఉన్న చిన్న చిన్న అమౌంట్‌లో కూడా ఈజీగా ఇలా మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చు. దీంతో మీరు మీ అవసరాలను తీర్చుకోవచ్చు. అలాగే మీకెప్పుడన్నా మీరు ఎన్ని రోజులు చేశారో దాని వచ్చిన అమౌంట్‌ని బట్టి మీరు ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా మీరు ఈజీగా ఇచ్చుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కూడా ఒకరిని అడగకుండా మీ డబ్బులతో మీరు స్వయంగా తీసుకోవచ్చు. మీకు ఏదన్నా ఖర్చులుంటే ఆ ఖర్చులకు కూడా మీరు ఈజీగా ఈ డబ్బులతో మీరు సేవింగ్ చేసిన డబ్బులతో చాలా బాగా మీ అవసరాలన్నీ తీర్చేసుకోవచ్చండి. కొంతమందికి ఇంట్లోనే ఉంటూ హౌస్ వైఫ్స్‌కి చాలా కొనుక్కోవాలని ఉంటుంది. కానీ డబ్బులైతే మన దగ్గర ఉండవు కదా! ఇప్పుడు 10, 20 ఉన్నా కూడా ఏం ఏం చేసుకుంటాంలే ఈ 20 రూపీస్‌తో అనుకుంటారు చాలామంది. కానీ 20 రూపీస్‌తో కూడా మీరు చాలా అమౌంట్‌నైతే సేవింగ్ చేయొచ్చండి. ఈరోజు 20 రూపీసే అవుతుంది. కానీ మీకు ఒక 10 డేస్‌కే చూడండి ఎంత అమౌంట్ అవుతుందో. ఇలా మీరు ఈ ఇలా 20 రూపీస్‌తోనే కాదండి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా కూడా దాంతో మీరు సేవింగ్ అనేది మొదలుపెట్టాలి. అసలు సేవింగ్స్ అనేది మొదలుపెట్టారే అంటే ఆటోమేటిక్‌గా మీకు డబ్బులనేది సేవింగ్ అవుతూనే ఉంటుంది. మీరు ఒక్క రూపాయి ఇప్పుడు 20 రూపీస్ నుంచి సేవింగ్ చేస్తుంటే మీకే తెలుస్తుంది. మీరు ఎక్కడైనా ఒక రూపాయి ఎక్స్‌ట్రాగా ఖర్చు పెట్టాలన్నా వద్దు మనకు రేపు సేవింగ్స్ బాక్స్‌లో వేసుకోవాలని చెప్పి మీకు ఐడియా వస్తుంది. అంటే మీరు ఇంతకుముందు ఎక్కడైనా వేస్ట్‌గా ఖర్చు పెట్టినా కూడా ఇప్పుడు ఈ సేవింగ్స్ మొదలుపెట్టిన నుంచి ఒక్క రూపాయి కూడా మీరు పక్కకు వేస్ట్‌గా అనేది ఖర్చనేది పెట్టరండి. ఇదైతే నేను ఫాలో అవుతున్నాను. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఇలానే మీరు కం చాలామంది ఆడవాళ్ళు కూడా ఇలా మనీ సేవింగ్ అనేది చేసుకోవాలండి. మన కోసమైనా కూడా ఫస్ట్ మన కోసం మనం చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ కోసం కూడా చేస్తామండి. ఎప్పుడు మనం ఎంత కష్టపడుతున్నా మనకంటూ కొన్ని కోరికలుంటాయి గదా! వాటికి కూడా యూజ్ జేసుకోవచ్చు. లేదా ఫ్యామిలీలోకి ఒకేళ ఎప్పుడన్నా అత్యవసరమైనప్పుడు డబ్బులు లేకపోతే మనం ఇచ్చి మనం సపోర్ట్ చేయొచ్చండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.